హలో గాయ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగర్ విహారీ. సో నా ఎంతో బోర్డు చూస్తున్నారు కదా, అంబురామేశ్వరం దేవాలయం. సో ఇవాళ ఈ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకి తాండూరులోని తట్టేపల్లి గ్రామంలో పెద్దేముల మండలంలో ఉంది. సో ఈ టెంపుల్ యొక్క హిస్టరీ, దీనికి రామాయణంతో లింక్ ఉందంట. ఆ లింక్ ఏంటిది, ఆ చరిత్ర ఏంటిది, టెంపుల్ ఎట్లా అక్కడ నిర్మించబడింది, అదంతా చూద్దాం. టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి. సో మనం చెప్పుకున్న టెంపుల్ ఏదైతే ఉందో అంబురామేశ్వరము. సో మనం మెట్ల దగ్గర ఉన్నాము. 2023 లో ఈ మెట్లు అనేవి స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు కూడా టెంపుల్కి వచ్చిన అప్పుడు జస్ట్ ఒక జారిబండలు ఎక్కువ, బట్ ప్రజెంట్ ఇక్కడ మొత్తం మెట్లు ముందుకెళ్ళి చూద్దాము. ఇంతకుముందుకి ఇప్పటికీ డెవలప్మెంట్ ఏ రేంజ్ లో ఉంది, ఏముంది అనేది. మన పాత గవర్నమెంట్, మన ఫేవరెట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే దీనికి ప్రారంభోత్సవం చేసిరు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకా ఎక్కువ లెవెల్కి తీసుకెళ్లాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో పదండి మొత్తం చూసేద్దాం. సౌండ్ వినిపిస్తున్నాయి కదా, జలధార పడుతుంది. సౌండ్స్ అయితే నాకు చాలా బాగా వినిపిస్తున్నాయి క్లియర్గా. సో ఈ టెంపుల్ హిస్టరీ మనం మొత్తం చూసేద్దాము. ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ హిస్టరీ నేను మీకు చెప్తాను. లింగము కదులుతుంది అన్నమాట. లింగం కదులుతుంది. సో ఎదురెదురు 2 శివలింగాలు అన్నమాట. సో దీని హిస్టరీ చెప్తాను. ఫస్ట్ మనం దర్శనం చేసుకున్నాము. కదా, ఇందులో న్యాచురల్ వాటర్ వస్తాయి. ఏవైతే చుట్టుపక్కల ప్రవహిస్తున్నాయో అవే నీళ్ళు వస్తాయి. దీని ప్రత్యేకత ఏంటంటే, ఏదన్నా మనం కోరిక కోరుకొని ఇందులో 1 రూపీ కాయిన్ వేస్తే పక్కా 100% నెరవేరుతుందంట. సో మనం కూడా కోరుకుందాము. సో కాయిన్ వేసి మన కోరిక అనేది కోరుకుంటే కోరిక నెరవేరుతుంది. కోరికల కోనేరు అని వచ్చిన తెలిసి. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఫుల్గా ఉండే, ఈసారి వాటర్ కొంచెం దారి మళ్లించినారు. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ స్టోరేజ్లో పోయేది, కొంచెం దారి మళ్లించేసరికి ఇందులో వాటర్ కొంచెం తగ్గినది. సో తప్పకుండా తప్పకుండా మీరు కూడా రండి, ఇక్కడ కోరికలు కోరుకోండి, 1 రూపీ కాయిన్ అయ్యి.
బాణం కొట్టి రిలీజ్ చేసి అంటే రావణాసుడు ఎత్తుకుపోయే టైంలో పోయేటప్పుడు ఉంది మొత్తం పోయేటప్పుడు తిరుగుతా పోయేది కదా రావణుడు సో ఇక్కడ లింగ ప్రతిష్ఠ కూడా రాముడు గారు చేసినారు. రాముడు ఉగ్రాయ నమః త్రిపురాంతకాయ నమః రుద్రాయ హరాయ నమః హరయే నమః సోమాయ దేవాయ నమః శ్రీకంఠాయ నమః భర్గాయ భవాయ నమః హరయే నమః శర్వాయ ఉగ్రాయ నమః త్రిపురాంతకాయ నమః రుద్రాయ హరాయ నమః హరయే నమః సోమాయ దేవాయ నమః శ్రీకంఠాయ నమః భర్గాయ భవాయ నమః హరయే నమః దర్శనం అయిపోయింది కదా. దర్శనం అయితే చాలా బాగా అయింది నాకు. సో శివలింగం దర్శనం అయిపోయింది. మనం ఇక్కడ ఉన్న సాధువులతో కూడా మాట్లాడినాం అసలు టెంపుల్ హిస్టరీ ఏంది, ఈ టెంపుల్ నిర్మించడానికి గల కారణం ఏంటి అనేది. సో వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం ఏంటంటే, ఒకటి రావణాసురుణ్ణి రాముడు చంపేసి వస్తున్న దారిలో రావణాసురుణ్ణి చంపిండు కాబట్టి ఆ పాపం పోవడానికి యాజ్ యూజువల్గా రాముడు కొన్ని శివలింగాలని ప్రతిష్ఠించిండు. అందులో ఇదొక శివలింగం అనేసి మనకు ఒక స్టోరీ. అంటే ఆ పాపం పోవడానికి లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజ చేసిండు. సో అదొక స్టోరీ. ఇంకొక స్టోరీ ఏంటంటే, మనకి ఇక్కడ సాధు గారు చెప్పిన స్టోరీ ఏంటంటే, రాముల వారు సతీ సమేతంగా మనకి వనవాసానికి వెళ్ళినారు కదా. సో వనవాసానికి వెళ్ళిన టైంలో, ఇదే దారిలో వెళ్తున్న టైంలో సీతకి దాహం వేసింది. సో దాహం వేసినప్పుడు ఇక్కడ అంబు రామేశ్వరం అని టెంపుల్కి పేరు మనం చెప్పుకున్నాం. సో అంబు మీన్స్ ఆయన యొక్క బాణము. సో ఆయన బాణంతో కొట్టి వాటర్, ఆ న్యాచురల్ వాటర్ ఏదైతే మనం చూసినామో ఆయన బాణంతో కొట్టి ఆ వాటర్ లైన్ని ఏర్పాటు చేసినాడు కాబట్టి అంబు రామేశ్వరము, రాముల వారు నిర్మించిన అంబు రామేశ్వరం కాబట్టి సీత దాహం తీర్చడానికి ఇక్కడ వాటర్ అనే సోర్స్ని క్రియేట్ చేసిన రాములు కాబట్టి ఈ ఆలయం ఇక్కడ ఉందని చెప్తున్నాడు. సో ఏదేమైనప్పటికీ టెంపుల్ అయితే చాలా బాగుంది. ప్రకృతి ఒళ్ళో మనం ఇంత నిమగ్నమై ఉన్నామంటే లిటరలీ ఇట్స్ సచ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు ఇంత మంచి టెంపుల్ని మా ఫ్రెండ్ చూపించిండు. టెంపుల్కి ఎవరికన్నా రావాలి అనుకుంటే నేను మీకు గూగుల్ మ్యాప్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వికారాబాద్ డిస్ట్రిక్ట్ పెద్దెముల్ మండల్ తట్టేపల్లి గ్రామం. సో ఇక్కడ దీని ఏరియా పేరు అనమాట. సో అది బేస్ చేసుకొని రండి, లైఫ్లో ఒక్కసారైనా రావచ్చు. ఎందుకంటే టెంపుల్ ఎట్లుందంటే ఇటు భూమి ఇటు భూమి రెండింటి మధ్యలో, అంటే నాకు తెలిసి ఒక 1000 ఫీట్ల లోపలనే ఉంది. నార్మల్ భూమి నుండి 1000 ఫీట్ల లోపలికి ఉంది టెంపుల్. అక్కడ మనం ఇందాక చూసిన న్యాచురల్ వాటర్ కానీ టెంపుల్ కానీ అవన్నీ ఉన్నాయి. సో నాకైతే దర్శనం చాలా బాగా అయింది. సో మీరు కూడా రండి, దర్శనం చేసుకోండి. ఆ శివుడు ఆశీస్సులు మీరు కూడా మనస్ఫూర్తిగా పొందాలని కోరుకుంటారు. సో చూసినారు కదా, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టుకుంటారు, బెల్ గంట గట్టి కొట్టుకుర్రి. అండ్ ఇంకొకటి, ఇక్కడికి వస్తే ఏంటంటే ఇది భూమికి లోపల ఉంది కాబట్టి నెట్వర్క్ అనేది అస్సలు రాదు, సున్నా. కాబట్టి మ్యాప్ లేకుండా అక్కడ వరకే. సో మీరు ప్రిపేర్ ప్లాన్తో వచ్చి ఉంటే బెస్ట్. అండ్ ఇక్కడ మనకి స్టేయింగ్ అయితే ఏం లేదు, చిన్న ఒక వరండా లాగా ఉంది. అక్కడ మేబీ ఉండొచ్చు అనుకుంటా, 1-2 డేస్ ఉండొచ్చు. అండ్ సరౌండింగ్లో ప్లేసెస్ కూడా కొన్ని కవర్ చేసుకోవచ్చు. తాండ్రులో కూడా మనకి భూప్ కైలాస్ సంథింగ్ టెంపుల్ ఏదో ఉంది, అది కూడా చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే టెంపుల్ అయితే అదిరిపోయింది. అండ్ ఇక్కడ ఆగస్ట్ నెలల్లో ఈ మంత్ ఎండింగ్లో కల్లా జాతరలు అయితే ఉంటాయి. చాలా 2-3 వేల మంది జనాలు వస్తారంట. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కడంటే మన బంజారా వాళ్ళు. సో మన బంజారా వాళ్ళు ఎక్కువ వస్తారు. అండ్ కర్ణాటక ఆ ఏరియా నుండి కూడా, ఎందుకంటే కర్ణాటక బార్డర్, కర్ణాటక ప్రాంతాల నుండి కూడా తండోపతండాలుగా ప్రజలు ఇక్కడికి వస్తారు, దర్శనం చేసుకుంటారు. అండ్ ఆ జాతర టైంలో చూసుకుంటే మొత్తం హడావిడి, ఇంత ఫ్రీ ఉండదు. మన కాళ్ళు పెట్టడానికి కూడా ఇంత ఫ్రీ ఉండదంట. నేను వీడియోస్ కూడా చూసిన. సో రండి, దర్శనం చేసుకోండి, మన శివుడు ఆశీస్సులను పొందండి. వీడియో మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనకు సబ్స్క్రైబర్లు కావాలి. థ్యాంక్ యూ.